మన నోరూరించే టేస్టీ రెసిపీ వచ్చేసి సోయా ఫ్రైడ్ రైస్. ఇలా చేస్తే చికెన్ ఫ్రైడ్ రైస్ కంటే కూడా చాలా బాగుంటుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే ఈ వీడియోలో నేను రైస్ ని పొడి పొడిగా అన్నం అనేది విరిగిపోకుండా కరెక్ట్ గా ఎలా ఉడికించాలో ఆ మెథడ్ ని కూడా చూపించబోతున్నాను. సోయా ఫ్రైడ్ రైస్ ని ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మీరు ఎప్పుడు చేసినా ఇదే స్టైల్లో చేసుకుని మరీ తింటారు. మరి ఆలస్యం చేయకుండా నోరూరించే ఈ టేస్టీ సోయా ఫ్రైడ్ రైస్ ని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ మెథడ్ ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా రైస్ ని ఉడికించడానికి ఇలా కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలోకి 1 గ్లాస్ వరకు రైస్ ని తీసుకుందాం. ఇక్కడ నేను గ్రామ్ వైజ్ చెప్పాలంటే 150 గ్రామ్స్ వరకు రైస్ ని తీసుకుంటున్నాను. అలాగే మనం చేసే ఫ్రైడ్ రైస్ కోసం నార్మల్ రైస్ కంటే కూడా ఇలా బాస్మతి రైస్ తో ప్రిపేర్ చేస్తే స్ట్రీట్ స్టైల్లోలా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే నార్మల్ రైస్ నైనా యూజ్ చేయొచ్చు. ఇలా తీసుకున్న రైస్ ని బాగా కడిగాక ఇప్పుడు ఇందులోకి 4 గ్లాసుల వరకు నీళ్లను తీసుకుందాం. అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి ఇలా 4 వంతుల నీళ్ళని తీసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ ని అలాగే 1-2 టీ స్పూన్ల ఆయిల్ ని వేసి ఈ బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టండి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ రైస్ ని బాగా ఉడికించాలి. రైస్ ఉడికేటప్పుడు మనం ఎక్కువగా కలిపితే రైస్ అనేది విరిగిపోతుంది. కాబట్టి రైస్ ఉడికిందో లేదో నిదానంగా మధ్య మధ్యలో చూస్తూ రైస్ ని బాగా ఉడికించండి. రైస్ ఉడికిందో లేదో తెలియడానికి ఇలా మనం ఒక రైస్ ని తీసుకొని చూస్తే రైస్ అనేది పర్ఫెక్ట్ గా ఉడికినట్లు ఉండాలి. మరి ఓవర్ కుక్ చేసినా కానీ రైస్ అనేది టూ సాఫ్ట్ గా అవుతుంది. మీకు ఇంకా బాగా తెలియాలంటే ఒక రైస్ ని తిని చూసినా కానీ కరెక్ట్ గా తెలుస్తుంది. ఇక్కడ మనకైతే రైస్ అనేది బాగా ఉడికింది. ఇలా రైస్ బాగా ఉడికాక ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్ని కూడా వంపేసి తీసుకుందాం. ఇక్కడ నేనైతే నీళ్లను వంపడానికి గిన్నె పైన ప్లేట్ ని పెట్టి ఇలా వంపుతున్నాను. మీరు కావాలంటే స్ట్రైనర్ లో రైస్ ని వేసి ఎక్స్ట్రా వాటర్ ని ఫిల్టర్ చేయొచ్చు. మొత్తానికి ఇలా వాటర్ అన్ని వంపేశాక చూడండి రైస్ పొడి పొడిగా పర్ఫెక్ట్ గా ఉంది కదా. ఇప్పుడు అన్నం ఆరిపోకుండా ఇలా కవర్ చేసి రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ ని చూద్దాం. మళ్ళీ ఒక 2 గ్లాసుల వరకు నీళ్లను తీసుకొని బాగా వేడి చేయండి. నీళ్లు ఇలా బాగా వేడయ్యాక పక్కకు తీసుకొని ఇందులోకి అరకప్పు వరకు సోయా చంక్స్ ని తీసుకుందాం. ఇక్కడ నేను పెద్ద సైజ్ మిల్లిమేకర్లను తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న మిల్లిమేకర్లను హాట్ వాటర్ లో వేశాక ఒక 10 నిమిషాల పాటు వీటిని నానబెట్టండి. 10 నిమిషాల తర్వాత ఇందులోని వాటర్ అన్ని కూడా ఒకసారి వంపేసి నార్మల్ వాటర్ ని తీసుకోండి. ఇప్పుడు ఈ సోయాలోని వాటర్ అంతా పిండేస్తూ వేరొక గిన్నెలోకి తీసుకుందాం. ఇలాగే సోయా మొత్తం కూడా వాటర్ అన్ని వంపేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కోటింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ పిండిని తీసుకొని మిక్స్ చేసుకుందాం. అలాగే మనకు స్ట్రీట్ స్టైల్లోలా సోయా అనేది రావడానికి ఇక్కడ నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. అలాగే పిండి కోటింగ్ అయ్యేందుకు కొంచెం నీళ్ళను వేసి బాగా కలపండి. ఇలా బాగా కలిపాక మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ మీడియంగా వేడయ్యాక సోయా చంక్స్ ని ఇలా విడివిడిగా అంటే ఒక్కొక్కటిగా ఇలా కొంచెం సపరేట్గా తీసుకోండి. ఇలా అన్నీ తీసుకున్నాక వీటిని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారి క్రిస్పీగా అయ్యాక వీటిని ఆయిల్ నుండి తీస్తూ జాలిగంటలోకి తీసుకుందాం. ఆ తర్వాత పేపర్ ప్లేట్లోకి తీసుకుంటే వీటికున్న కాస్త ఆయిల్ని కూడా పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. స్నాక్స్ కోసం అయితే మనం వీటిని ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలాగే తినేయచ్చు. ఇలా తిన్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మిల్లిమేకర్లను ఫ్రై చేసి తీసుకున్నాక ఫ్రైడ్ రైస్ ని ప్రిపేర్ చేయడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులోనే 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తీసుకొని ఫ్రై చేయండి. మనం వీటిని మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేయొద్దు. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు క్యాప్సికమ్ ముక్కల్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇదే ప్లేస్లో క్యాబేజీ తురుమును అలాగే క్యారెట్ తురుమును కూడా తీసుకోవచ్చు.
వీటన్నిటిని మరీ ఎక్కువగా కాకుండా ఇలా 50% ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని, అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్ని, 1 టీ స్పూన్ వెనిగర్ని తీసుకొని మిక్స్ చేయండి. సాసెస్ అనేది మాడిపోకుండా కొంచెం అంటే 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లను వేసి కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన సోయా చంక్స్ని తీసుకొని మిక్స్ చేసుకుందాం. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకొని కలపండి. ఇలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టిన అన్నం తీసుకొని మిక్స్ చేసుకుందాం. మీరు కావాలంటే ఇలా గరిటెతో కలపకుండా టాస్ చేస్తూ మిక్స్ చేస్తే అసలు అన్నం అనేది విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చివరిగా కొంచెం కొత్తిమీర ఆకుని వేసి మిక్స్ చేసుకుందాం. మీరు కావాలంటే ఈ కొత్తిమీర ప్లేస్లో స్ప్రింగ్ ఆనియన్స్ అయినా యూజ్ చేయొచ్చు. అలాగే మనం ఇలా మిక్స్ చేసే ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేయాలి. అంతే, టేస్టీగా సోయా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుందాం. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదూ. ఇలా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ కూడా ఇష్టపడతారు. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయగలరు.